హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మాణంలో ఉన్న మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఫోటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, యాంపీ థియేటర్, ఆడిటోరియం, ధ్యాన మందిరం తదితర విభాగాలను సందర్శించి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పివి నరసింహారావు జీవిత విశేషాలు, దేశానికి చేసిన సేవలను భావితరాలకు పరిచయం చేసేలా విజ్ఞాన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. ఈ రోజు ఉష్ణోగ్రత, ప్రకృతి వైపరీత్యం, ఎల్నినో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఏ విధమైనటువంటి ప్రజలకు అవగాహన కలిగించాలి అనే అంశానికి సంబంధించి ఈరోజు ఇక్కడ మనం సమావేశం పెట్టుకోవాలి. సిద్దిపేట కలెక్టర్ గారు 3 మండలాలు మున్సిపాలిటీ, అదేవిధంగా కరీంనగర్ కలెక్టర్ గారికి 2 మండలాలు, అన్నపూర్ణ మండలానికి 2, అన్నపూర్ణ కలెక్టర్ గారికి 2 మండలాలు. విచిత్రమైనటువంటి 3 కలెక్టర్లకు సంబంధించినటువంటి అంశాలు ఉండడం వల్ల గతంలో 3 జిల్లా కలెక్టర్ ఆల్మోస్ట్ 1.5 years 2 years కింద 3 జిల్లా కలెక్టర్లతో ఇక్కడ ఈ విధంగా సమావేశాలు ఇక్కడనే ఆర్టీఓ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఉండాలనేటువంటి విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇచ్చేసినటువంటి 3 కలెక్టర్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా అధికారులందరూ కూడా నేను ఫస్ట్ నుంచి కోరుతా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ తీసుకొని ప్రభుత్వం అంతా కూడా క్షేత్రస్థాయి అధికారులు ఇక్కడ ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా ఎటువంటి వారు పెరిగితే బాగుంటుంది. కానీ ఒకవేళ కరువు మీద చాలా తీవ్రంగా ఉంటే భవిష్యత్తులో తాగునీరు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి అది ఏర్పడకుండా ఉండడానికి సంబంధించిన చర్యలు, సాగునీరు, అదేవిధంగా వీటితో పాటుగా వాటి అన్నింటికి సంబంధించి చేయాలని సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మరి ప్రణాళిక శాఖ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిని దానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఈ ఇంతకుముందు ఎప్పుడు ఎన్ఆర్ హాస్పిటల్కి సంబంధించి, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అండ్ గ్రౌండ్ వాటర్ రెండింటికి సంబంధించి, అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా, త్రాగునీరు, తర్వాత సేఫ్ డిఆర్డీఓలు, ఎండిఓల ద్వారా గ్రామ కార్యదర్శులు ఇప్పటికే ప్రభుత్వం నుంచి నిర్దేశం ఇచ్చింది. ఎప్పుడు వాటర్ బాగా మనకు అందుబాటులో ఉంటే మనం ఎప్పుడు గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ చేయడానికి ఆలోచన చేయం. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ప్రతి వర్షం చుక్క గ్రౌండ్ వాటర్ కింద డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకుడు గుంతలకు ఈజీఎస్ కింద, విబిజీ రామ్జీ కింద కూడా ఇంకుడు గుంతలకు స్కోప్ ఉంది. దానికి నేను జిల్లా కలెక్టర్ అందరికీ కొడతాను. కొంత టార్గెట్ ఫిక్స్ చేసి చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. మండలంలో ఉన్న ఆఫీసులు కొన్ని విషయాలు ఉన్నాయి, అక్కడ కంపల్సరీ ఇటువంటి అన్ని మనం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కడ ఇబ్బంది రాదనేటువంటిది నా ఆలోచన. కాబట్టి ఆ దిశలో మరి ఉండాలని కోరుకుంటూ